పాస్టర్స్ గౌరవ వేతన అమలులోకి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహాం కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కాకినాడ దుమ్ములపేటలో గల విక్టరీ రివైవల్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సీఎం పేరిట మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ ఎన్సీసీ అధ్యక్షులు బిషప్ రత్నబాబు, మోసా అబ్రహాం, ప్రభాకర్, కాకినాడ జిల్లా చిల్డ్రన్ వింగ్ అధ్యక్షులు కాసరపు సింహాద్రిలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ సిటీ సెక్రటరీ వనమాడి సుందర్, కాకినాడ సిటీ ట్రెజరర్ శామ్యూల్, కాకినాడ సిటీ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, తాతపూడి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. పాస్టర్లందరినీ కూడా గుర్తించి గౌరవ వేతనం ప్రకటించినందుకు, అలాగే దేవుని యొక్క సన్నిధి కార్యక్రమంలోనూ మరి దేవుడి యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మాకు ఇస్తున్న సపోర్టును బట్టి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మేము అన్ని విషయాల్లో కూడా మేము మీకు తోడుగుంటామని మేము మాటిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని గుర్తించి మీరు ఇస్తున్న సపోర్టును బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు బిషప్ రత్నబాబు, జగన్నాథపురము ఎన్సీసీ తరపు నుంచి సిటీ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. అలాగే జగన్నాథపురం తరపు నుంచి జేపీఈఎఫ్ తరపున ప్రెసిడెంట్గా మరి సేవ చేస్తున్నాను. మా తరపు నుండి మీకు పూర్తి సపోర్ట్ ఉంటుందని మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. గౌరవేతం కోసం ఎమ్మెల్యే గారిని మరి ఎంపీ గారిని మరి కలవడం జరిగింది. మా యొక్క ఎన్సీసీ తరపున ఇచ్చిన ఆ పత్రాన్ని స్పందించి మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవేతము మరల ఇస్తానని మాటిచ్చున్నారు. ఈ విషయంలో మరి కాకినాడ సిటీ తరపున మరి ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవుల తరపున చాలా సంతోషిస్తున్నాం. మా పక్షంలో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి చాలా సంతోషపడుతూ ఉన్నాం. రాబోయే దినాల్లో మీ పక్షంగా మేము నిలబడతామని మరి సేవకుల తరపున మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సీఎం. బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైన ఏర్పాటును బట్టి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యుల్ని పాస్టర్స్ అందరి తరపున మరి ముఖ్యంగా ఎన్సీసీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మేమందరము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక భవిష్యత్తులో కూడా మా పక్షంగా మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని, క్రైస్తవుల కొరకు మీరు చేసే ప్రతి కార్యము జయకరంగా, అలాగే మీ పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ సీఎం గారికి, అలాగే మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తాం. ప్రతి బడ్జెట్లో ప్రత్యేకమైన ఫండ్ను చర్చెస్ నిర్మాణం నిమిత్తం, డెవలప్మెంట్ నిమిత్తం ఫండ్ను స్పెషల్ స్టేటస్ తీసుకొని మీరు కేటాయించి ప్రతి ఏడాది కనీసం 100 చర్చలకైనా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మేము మనవి చేస్తున్నాం. మేమందరం మీ పక్షంగా ఉన్నాము, ఎప్పటికీ ఉంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకొని జరగవలసిన ప్రతి కార్యక్రమంలోనూ మీరు తోడుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ముఖ్యంగా మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ మీ ద్వారా సుభాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. థ్యాంక్ యూ సీఎం సార్. మరి 29 కోట్లు పాస్టర్ల పక్షమున కేటాయించడం, అది ఆనరోర్యం కింద మరి కేటాయించడం చాలా శుభదమని భావిస్తున్నాము. అందుకని డైనమిక్ సీఎం సార్, మా రాష్ట్రంలో ఉండేటటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాం, మీ పార్టీకే సపోర్ట్ చేస్తాం. మీ పార్టీ తప్ప మాకు ఏ పార్టీ లేదని మేము సౌన్యంగా కోరుకుంటున్నాము. అందుని బట్టి మరి సీఎం సార్కు ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండబాబు గారికి కూడా ఈ విధంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా సుభాష్ గారు లేబర్ మినిస్టర్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.